హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి చెప్పండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పొట్లకాయ కూర. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను అరకిలో పొట్లకాయలతో చేస్తున్నాను ఈ కూరని. కుక్కర్ పాన్లో చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని వేడైనాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకుంటున్నాను. పోపు బాగా వేగినాక 4 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను, తుంచుకొని వేసుకున్నాను. ఇప్పుడు కడిగి ఉంచుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పొట్లకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఆ ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ పొట్లకాయ ముక్కలు వాష్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాను కదా కొంచెం, అందుకని కొంచెం సాల్ట్ అది చూసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. నేను పక్క స్టవ్ మీద పెట్టుకున్నాను. ఈలోగా స్టవ్ పై ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు నువ్వులు వేసుకున్నాను. నువ్వులు బాగా వేగినాక 1 కప్పు కొబ్బరి కూడా వేసుకున్నాను. ఎండు కొబ్బరి వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు నువ్వులు కొబ్బరి బాగా వేగిపోయింది కదా, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేగాలి. ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక 5-6 వెల్లుల్లిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపడా కారం, అలాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను దీంట్లో జీలకర్ర పొడి అది ఏం వేయను. ఎలాగో నువ్వులు, కొబ్బరి, జీలకర్ర వేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను కదా, అందుకని. మనం ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకున్న ఈ పొడి వేసుకోవటం వలన కూర ఎంతో కమ్మగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పౌడర్ చేసుకున్నాను కదా, అది కూడా వేసేసుకుంటున్నాను కూరలో. నేను నువ్వులు, కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి వేసింది చూపించలేదు. వెల్లుల్లి కూడా ఒక 5-6 వెల్లుల్లిని వేసుకున్నాను. వేసుకొని పౌడర్ చేసుకున్నాను, అది కూరలో వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకోవటం వల్ల మనకు అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోవాలి, సరిపోకపోతే వేసుకోవాలి.
నాకు కొంచెం సాల్ట్ తగ్గింది, అందుకని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అది వేసుకున్నాను. వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ కూర రెడీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ.